అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సండ్రాన తెలుగు అమ్మాయి. ఇందులో వచ్చేసి ఈరోజు కరివేపాకు పొడి, ములగాకు పొడి అండ్ కాకరకాయ, పచ్చి కాకరకాయ పొడి ఎలా చేయాలో చూపిస్తామండి. అసలు ఇది నేను వచ్చేసి ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆంటీ అనేది రెడీ ఇచ్చారనమాట. బాగా చేస్తారు, చాలా మంచి టేస్ట్ అనిపించింది. సో ఆవిడ పచ్చళ్ళు కూడా బాగానే పెడతారనమాట. నేను వచ్చేసి ఈ పొడులు మాత్రమే వచ్చేసి మా బావగారు బయట ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పి రెడీ చేయించాము. సో అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియోని షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ముందుగా కరివేపాకు అనేది తీసుకోవడానికి పొలంకి వెళ్ళామండి. అక్కడైతే చాలా మంచి కరివేపాకు చాలా బాగుందన్నమాట. సో కొద్దిగా ఆకులు మంచిగా ఉండి కలర్ బాగుండేవన్నీ వచ్చేసి మేము తీసుకున్నాము. ఇంకా అలాగే మునగాకు అన్నీ పొలంలో నుంచి తీసుకున్నాం అనమాట. కాకరకాయలు అవన్నీ తీసుకొని బాగా వాష్ చేసి డ్రై చేసి అన్నీ చేసామన్నమాట. సో అవన్నీ వీడియోలో చూపిస్తానండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా రెసిపీ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా టైంలో ఉండటం వల్ల కంగారుగా చేశారనమాట. అక్కడ వచ్చేసి మాత్రం నేను కొద్దిగా అర్థం అవ్వకపోతే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తానండి. సో అప్పటి వరకు మేము వీడియో అయితే స్టిల్ చూస్తూ ఉండండి. మీకు చివరి వరకు చూస్తే 3 పొడులు ఒకేసారి తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్దీ అనమాట. ఈ 3 కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొడులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. సో ఈ రెసిపీ వీడియో చివరి వరకు చూస్తే 3 పొడులు ఒకేసారి ఎలా తయారు చేసుకోవాలో హెల్దీ రెసిపీ మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నానండి. సో చివరిలో నేను మళ్ళీ వచ్చేసి రెసిపీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇక్కడ వచ్చేసి ఆంటీ అనేది పెద్ద బాండి పెట్టుకున్నారండి. కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తున్నాము. ఈ పెద్దది ఎందుకు పెట్టుకున్నారంటే ఆకులు వేపడానికి ఇవి ఎలానే పర్ఫెక్ట్గా ఉంటుందంట. మన చిన్న దాంట్లో వేపడం వల్ల ఆకులను సరిగ్గా వేగవని చెప్పారు. ఇక్కడ ముందుగా వచ్చేసి మనం వాటికి కలపాల్సిన స్టఫ్ మొత్తం రెడీ చేసుకుంటున్నాము. ముందు ఆకులు వేపటం లేదు, ఫస్ట్ పప్పు అనమాట. శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆ శనగపప్పు మినపప్పు అనేది ఫ్రై చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి 3 రకాల పొడులు వచ్చేసి ఒక ₹10 కవర్లు అంటారు కదండి, చిన్న కవర్లు, పాలిథిన్ కవర్లు, వాటిల్లో ఒక్కొక్కటి నిండా వచ్చాయి అనమాట. ఇంకా కాకరకాయలు వచ్చేసి 1 కేజీ కాకరకాయలు అనమాట, 1 కిలో ఉంటుందండి. అవి కూడా మనం బాగా ముదిరిపోయినవి కాదు, కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలని చెప్పారు. పిక్క కట్టకుండా ఉన్నవి తీసుకోమని చెప్పారనమాట. నేను అలాగే తీసుకొని వాటిని బాగా కడిగి ఎండబెట్టి ఒక 1 డే మొత్తం ఎంత ఎండలో పెట్టాను అనమాట. మరి అంత ఎక్కువ డ్రై అయిపోకూడదని కూడా చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ మినపప్పు, శనగపప్పు వేగుతూ ఉండగానే ధనియాలు కూడా వేశారండి. ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ధనియాలు అనేది పప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే ధనియాలు అనేది కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని ధనియాలను తర్వాత వేసుకున్నారనమాట. వచ్చి తర్వాత జీలకర్ర కూడా లాస్ట్లో వేసుకున్నారండి. ఇవన్నీ వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనమాట. అసలు కలర్ అంతా బాగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్, మనకి ఈ పొడులు అన్నీ సపరేట్గా ఉంటే వెంటనే పొడులు అనేది కలిపేసుకోవచ్చు అండి. కాకపోతే మనం అప్పటికప్పుడే రెడీ చేస్తాం కాబట్టి పొడులు అనేది అన్నీ వేపు తీసుకున్నారనమాట. ఇక్కడ ఎండుమిర్చి కూడా ఇవి బాగా కొంచెం కారంగా ఉన్నవే తీసుకున్నారండి. మీరు కాశ్మీర్ చిల్లీ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే కలర్ కూడా కొంచెం కలర్ కావాలనుకుంటే అవి 2 యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇవి కారం అనమాట, నార్మల్ చిల్లీ అనమాట, ఇవి తీసుకున్నారు. అవి కూడా కొద్దిగా లాస్ట్లో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నారు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏమేమి వేసారో మళ్ళీ చెప్తానండి ఒకసారి. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి అవన్నీ పక్కగా తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఉంటుంది కదండి, ఆ కరివేపాకు బాగా నీటిలో ఎండబెట్టిన కరివేపాకు అండి ఇది. మొత్తం రూమ్లో మీకు ఫస్ట్ వీడియో చూసారు కదండి ముందు. అక్కడ ఎండబెట్టి బాగా మరీ మొరండిపోయినట్లు అలాగ ఏం కాదు, మొత్తం వాటర్ లేకుండా అలా కొంచెం ఆరబెట్టాను అనమాట. అది తీసుకొచ్చేసి బాండీలో వేసి బాగా ఫ్రై చేస్తున్నారండి. ఇదైతే చాలా బాగా ఫ్రై చేశారనమాట. అవి ఇలా నలిపితే మొత్తం అంతా చిరిగిపోయేటట్లు అయిపోయాయి, అంతవరకు బాగా ఫ్రై చేశారు. ఇలా ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి ఇంత పెద్దగా గిన్నె అయితే బాగా ఫ్రై అవుతుందని చెప్పి తీసుకున్నారని చెప్పారనమాట. దీనికి కూడా ఆయిల్ యూజ్ చేశారండి, మరీ డ్రైగా ఏమీ ఫ్రై చేయలేదు. ఆయిల్ వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి కొద్దిగా ఆయిల్ తీసుకున్నారు, మరీ ఎక్కువ కూడా నూనె వాడలేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఆ ప్లేస్లో మీరు నూనె వేసుకోలేదంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేసేయండి. ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నారండి. నేను లాస్ట్ తర్వాత చూపిస్తాను. కరివేపాకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసి కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ మళ్ళీ మునగాకు తీసుకున్నారండి. ఆ మునగాకు చూడండి, కరివేపాకు ఈ రకంగా అయితే బాగా డ్రై అయిపోయింది అనమాట ఫ్రై చేయగానే. ఇక్కడ మునగాకు వచ్చేసి కొద్దిగా ఆకులు మరి చిన్నగా ఉంటాయి కదండి, త్వరగానే అయిపోతుంది అనమాట. ఇది కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి బాగా. అంటే మీకు అలా ఫ్రై అయ్యింది ఎలా తెలుస్తుందంటే అది సౌండ్ వస్తుందండి, మనం కలుపుతుంటే గలగలమని సౌండ్ లాగా వస్తుంది అనమాట. ఎండాకులు సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అంతవరకు మాత్రం నీట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయలు ఆల్రెడీ కట్ చేసి వండే మొత్తం ఎండలో పెట్టాను కదండి, కాకరకాయలు మాత్రమే ఎండలో పెట్టాను. మునగాకు, కరివేపాకు మాత్రం నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాను. ఇక కాకరకాయలు వచ్చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. దీనికి కూడా కొద్దిగా నూనె పోసుకున్నారు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసి కాకరకాయలు చెప్పాను కదండి, కొంచెం లేతగా ఉన్నవి అయితేనే బాగుంటుందంట. మరి అంత బాగా ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదంటండి, తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చు.
సో ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు వచ్చి చేతితో నలిపేసి అది గ్రైండ్ చేసేసి పక్కన తీసుకున్నారండి. ఇదిగోండి చూసారు కదండి. ఇక్కడ వచ్చేసి ఆ పొడి ఉంది కదండి, అది ఆల్రెడీ మనం మిర్చి అటు చూపించాను కదా, మొత్తం పప్పులు అవన్నీ కలిపి ఆ పొడి చేసిన పొడిని మళ్ళీ సపరేట్గా కలిపారనమాట. మునగాకు అండ్ కరివేపాకు 2 పొడులు సపరేట్గా చేసేసి పక్కన పెట్టుకొని ఆ పొడి చేసిన పొడి చేశారు కదండి, ఆ పొడి అనేది పైన కలిపారనమాట. ఇక్కడ వచ్చేసి ఆ పొడులు చేస్తూ ఉండగానే ఇక్కడ మీకు కాకరకాయ కావాలి, అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఎండిపోతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి అనమాట, దేనికది సపరేట్గా వెల్లుల్లి కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నారండి. ఈ కాకరకాయ వచ్చి పొడి అనమాట. ఇది కాకరకాయలు వెల్లుల్లి ముందుగా వేసేసి అన్నీ మిక్స్ చేసేసి పొడి చేసేసారు. ఇందులో కొద్దిగా మనకి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ పచ్చికారం ఉంటే అది మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు తక్కువ అనిపిస్తుందంటే సాల్ట్ కూడా పొడిలోనే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఎలాంటి సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు టేస్ట్లు చూసుకొని. ఇది వచ్చేసి కరివేపాకు పొడి, మునగాకు పొడి అండ్ కాకరకాయ పొడి అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. మనం అన్నీ సపరేట్గా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో వచ్చేసి మీకు చింతపండు, ఇందులో చింతపండు క్లిప్ అనేది మిస్ అయిందనమాట. చింతపండు, ఉప్పు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పొడి చేసాం కదండి, ఇంకా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి పచ్చివి అలా గ్రైండ్ చేసుకొని అందులో కలుపుకున్నాం అనమాట. ఎక్స్ట్రా మిగతావన్నీ మీకు చూపించినవే. సో ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ కూడా చేసేస్తున్నామండి. ఇది బయటికి పట్టుకెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్యాక్ కూడా చేసేసాను అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 3 ప్యాకెట్లు అలా అయ్యాయి అనమాట. ఇక్కడ ఫైనల్గా యాడ్ చేసింది ఏంటంటే చింతపండు, ఉప్పు, వెల్లుల్లి అనేది పచ్చికి యాడ్ చేశారండి. మీకు అది క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అవి వచ్చి సపరేట్గా అనేది మిక్స్ చేసేసుకొని పొడులు అయితే రెడీ అయిపోయండి. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయంట. ఇవి ఇలాగే ప్యాక్ చేసేసి మేము బయటకు పంపించేసామన్నమాట. అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.